హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు సాంబార్ పౌడర్ చేస్తున్నా అండి. ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు శనగపప్పు వేసుకోవాలండి. అలాగే ఉడిదిపప్పు కూడా హాఫ్ కప్ వరకు వేసుకోవాలండి. దోరగా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించిన దానిని పక్కన ఉంచుకోవాలండి. అలాగే కొంచెం రైస్ తీసుకుంటున్నానండి. అదే 3 కూడా ఒకే మెజర్మెంట్లో తీసుకోవాలండి. 2 పప్పులను బియ్యము కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అలాగే అదే కడాయిలో ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఆ 3 కూడా వేయించుకోవాలండి. అదేవిధంగా సాంబార్ పౌడర్ ఈజీగా టేస్టీగా హోమ్ మేడ్ అండి. ఇది ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది. కొంచెం వేగిన తర్వాత పక్కన ఉంచుకోవాలండి. అంతే అండి, సింపుల్ టేస్టీ సాంబార్ పౌడర్ అండి. ఇప్పుడు మిరపకాయలు తీసుకుంటున్నానండి. మిర్చి తీసుకోవాలండి. మిర్చి కూడా వేయించుకోవాలండి. నేను మిర్చి కొంచెమే తీసుకున్నానండి. కొంచెం కారం పౌడర్ వేద్దామని. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేయించుకోవాలండి. నేను మిక్సీ తిప్పేటప్పుడే కూడా కొంచెం కారం పొడి వేసుకున్నానండి. సాంబార్ పౌడర్ సూపర్ టేస్టీగా ఉందండి. ఒకసారి చేసుకుంటే మనం 1 మంత్ 2 మంత్స్ వరకు వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మొత్తం చాలా బాగుందండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్